ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏంటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే క్యూర్ చేస్తాడు. అదన్నమాట ఆయనలో ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడి కట్టడానికి వచ్చాను. రాయ్ ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచోబెడతారు. పైగా 6 నిమిషాల పాటలో 6 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వారితో పాడిస్తావా? ఎవరైనా నువ్వు పో బయటికి. ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొడిచేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. అవును మరి బ్రహ్మచారులం. మన తలుపు మనమే తీసుకోవాలి, మన బెడ్ మనం వేసుకోవాలి, మన సంగతి మనం వేసుకోవాలి. గుళ్ళెం ఓహో, తలుపుకు గొళ్ళెం పెట్టావు, గుర్రానికేమో కళ్ళెం పెట్టావు, మనిషికేమో పెళ్ళాన్ని పెట్టావు. భలే ఫిట్టింగ్ పెట్టావు గురు. ఇదే ఫిట్టింగ్ మనం పెట్టామంటే నీ పొజిషన్ లో నేనుండేవాడిని, నా పొజిషన్ లో నువ్వు ఉండేవాడి. అయిపోయి నువ్వా బావా? ఎవరది? నేనే బావా. అమ్మో నువ్వే భూతాలు రాని. ఏదో ఒక రోజు నా తలుపు తడతావని నేను ఎదురు తలుపు తట్టబోయి ఈ తలుపు తట్టాను. అంతా చేస్తారు మాత్రం గెంతారు. ఇవాళ నేను వదిలిపెట్టాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఈ భూతాల రాని ఆ పంచి భూతాల సాక్షిగా నిన్ను ప్రేమిస్తుంది. రావా? అయ్యో రావా? మావా సమస్యను వస్తాయి, మనం ఉండకూడదు అక్కడ. ఒకటి నువ్వు తప్పించుకోవాలి, లేదంటే నేను. అప్పుడు నేను అలాగా అయితే రైట్ లాగా వెళ్ళు. థ్యాంక్స్ బావా, నా గురించి ఆలోచించమాక. ఎస్కేప్ అయిపో. పట్టుకోండి సార్. వాడు రైట్ అని చెప్పినప్పుడే తెలుసు అది తప్పై ఉంటుందని. నా ఇష్టానికి వెళ్ళినా కానీ ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళి ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇరికించి వెళ్ళిపోతున్నాడో చూసారా? ఇక్కడ కూర్చుంటారా, నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను. నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి చూపిస్తానని చెప్పాడు. అది ఇప్పుడు తెలిసిపోయిందిరా. సార్ నన్ను కిందకి తెచ్చాడు సార్. గుడ్డ లోటు వచ్చేటట్టుంది. అయ్యో ఓ దేవుడా, ఇది పోలీస్ స్టేషనా లేదంటే నాగేంద్ర స్వామి కూడా? పాల మీరేటికి పాముకు పోస్తున్నారు కదరా. ఎంత పొగరుంటే అయ్యగారిని కట్టేస్తారా మిమ్మల్ని? రాయ్, ఇంతకు మించి ఒక దెబ్బ పడిందంటే నువ్వు కూడా మా మనిషివేనని మీ ఆఫీసర్ దగ్గర చెబుతాను, చూసుకో. నూరు ముయ్యరా, నేను కొట్టితే ప్రాణాలతోనే ఉంటారు. ఆయన కొట్టారంటే ఎముకలన్నీ ఇరిగిపోతాయి.
ఇప్పుడు చూద్దాం నాగమేశ్వరం ఎలా కాపాడతారు. అయ్యా వీడికి పూనకం వచ్చింది అయ్యా. అమ్మా నీకేం కాదమ్మా. ఎరా పోరంబోకు, నీ మీద దేవుడు వచ్చాడా? సార్ నా మీద కాదు సార్, వాడి మీద వచ్చింది సార్. లేదు సార్, నా పేరు యాంతోనీ సార్. నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. సార్, 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 కొట్టొద్దు, 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 సార్. ఏం సార్ ఇంతకు ముందు పాత సామాన్లు గుడ్డ పని చేశారా? ఈడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? హాయ్, సింగారం 5 feet, old student of this college, just newly rejoined. Really? Yeah. లెక్చరర్ అనుకున్నారు కదా? సచ్చినా అనుకోలేదు. ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. యూ నాటి గైస్, మా కాలేజీలో అడ్మిట్ అయ్యారు సార్. అడ్మిట్ అయ్యేది హాస్పిటల్, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ నో సార్, మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా మళ్ళీ కలిసిపోదాం. రారా, రాదాకా వద్దు, హాయ్ భాయ్ ముద్దు. ఓకే, ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొబ్బులు హలో, క్యాష్ రెడీయా? రెడీ సార్. 50 lakhs. నువ్వు ఇంకా కోడైరెక్టర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు. సార్, ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. అరే థ్యాంక్ యూ కాశ్మీరా గారు. No mention. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటర్ నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? ఆహా. సిట్ సిట్ స్పీక్. నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్ట్ రా. ఏయ్, నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఆ, నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. నాకెందుకో ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం, ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా. నేను చిన్న జలక్ ఇస్తాను, ఇది అమెరికా స్టైల్. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీ ల్యాండ్ గడగడ పడికిందిరా నా గురించి.